హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్. అందరూ బాగున్నారా? మేమైతే సూపర్గా ఉన్నాము. ఈ వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే రోజుదండి. నెక్స్ట్ డే సాటర్డే సండే కనేకి హాలిడే ఉంటుంది. మంచిగా వీడియో కూల్గా తీసుకోవచ్చు. ఈ మధ్య ఏంటంటే కనేకి ఎగ్జామ్స్ ఉండడం వల్ల అస్సలు కుదరట్లేదండి లాంగ్ వీడియో చదివించడం. ఇన్ను కూడా పెద్దోడు అయిపోయాడు కదా, అస్సలు బాగా అల్లరి ఎక్కువ అయిపోయింది. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే నేను ఒకటి అనుకొని వీడియో స్టార్ట్ చేశాను, మొత్తానికి అటర్ ఫ్లాప్ అయిపోయింది. కానీ నా దగ్గర ఉన్న అది ప్లస్సో మైనస్సో తెలియదు, కానీ నేను ఏదైనా పని చెయ్యాలి అనుకొని స్టార్ట్ చేస్తే ఎన్ని అడ్డంకులు వచ్చినా దాన్ని కంప్లీటే చేస్తానండి. అస్సలు గివ్ అప్ ఇయ్యను. అదొకటి నాకు బై బర్త్ నుంచి వచ్చిన అలవాటు. సో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. చాలామంది మదర్స్కి యూస్ఫుల్ అవుతుంది. కొన్ని మంచి మంచి విషయాలు ఖచ్చితంగా వీడియో హెల్ప్ఫుల్ అవుతుందని మీతో షేర్ చేసుకుంటున్నాను, ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి ఇంకా మార్నింగ్ అయితే మా హస్బెండ్ కోసం నేను ఆల్రెడీ షార్ట్ పెట్టేశాను. పెసరట్టు వేసానండి. ఉప్మా పెసరట్టు చాలా డేస్ అయిందమ్మా అంటే చేయమంటే చేశాను. ఇంకా పిల్లలకైతే కొంచెం ఫస్ట్ అయితే పెసర్లు అవి మిక్సీ పట్టి మా హస్బెండ్ వరకు అయితే ఉప్మా పెసరట్టు వేస్తే తను వెళ్ళిపోయారు. ఇంకా కనే స్కూల్ నుంచి రాగానే ఈరోజు ఏమైందంటే స్కూల్ నుంచి వ్యాన్ దిగుతున్నప్పుడే డల్గా కనపడ్డాడండి. పిల్లలు యాక్టివ్గా ఉంటే ఎలా ఉంటుంది, లేకుంటే ఎలా ఉంటుంది అని మన మదర్స్కి తెలుసు కదా. ఏమైంది బేట అంటే కొంచెం ఎండలో బాగా గేమ్స్ ఆడినాం. మండే రోజు గేమ్స్ ఉన్నాయి అన్నట్టు వాళ్ళకి ఎగ్జామ్స్. దాన్ని కూడా సర్టిఫికేట్ ఇస్తారండి, స్పోర్ట్స్ సర్టిఫికేట్ స్కూల్లో. సర్లే బాగా ఆడిండేమో ఎండకి అనుకోండి. ఇంకా సర్లే ఇంటికి రాగానే మంచిగా వాటర్ ఇచ్చేసాను, బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. ఇంక ఉప్మా పెసరట్టు పిల్లలకి కొంతమంది పిల్లలు ఎక్కువ ఇష్టంగా తినలేరు, చిన్నపిల్లలు. అలాంటప్పుడు ఏంటంటే ఒక కప్పు స్వీట్ కార్న్తో మిక్స్ చేసి చేయండి. ఎంత ఎమ్మీగా ఉంటుందంటే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారో లేదో తెలియదు, కానీ ట్రై చేయకుంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా మిన్నుకైతే ఇంకా ఇప్పుడే లేసాడు, పాలు, అలాగే చిట్టి దోశలు ఉప్మా పెసరట్లాగా వేస్తున్నాను. అంటే మనం స్వీట్ కార్న్ ఆల్రెడీ మిక్స్ చేసాం కాబట్టి చాలా బాగుంటుందండి. అసలు పిల్లలు బాగా తీయగా ఉంటుంది కాబట్టి ఇష్టంగా తింటారు. ఇంకా ఇక్కడ చూడండి కన్నయ్యని టిఫిన్ తినమంటే ఇంకా వెంబటే వితిన్ సెకండ్లో డల్ అయిపోయాడండి. ఇక్కడ పరిగెత్తాడు, చూసారు కదా. అప్పటిదాకా నేను వీడియో తీసుకోవాల మైండ్ ఏమంటారు కూల్గా ఉంది. ఏమైందంటే స్కూల్లో 1 టైం ఏమో మోషన్ వెళ్ళాడంట. అది కామనే కదా అండి మోషన్ వెళ్ళడము. ఇంకా ఇంటికి రాగానే ఫ్రెష్ అప్ అవ్వు బేట, టిఫిన్ చేసి వేడివేడిగా తిని పడుకుందు అన్నాను. ఇంకా తింటూ మధ్యలోనే మళ్ళీ వెళ్ళాడు మోషన్కి. ఎండలో బాగా ఆడాడు కదా. అబ్బా నాకైతే ఒక విషయంలో భయమవుతుందండి. ఇక్కడ 4 గోడల మధ్యలో ఎండ తగలకుండా ఉండి పిల్లలు కొంచెం ఎండ కూడా తట్టుకోవట్లేరు. లాస్ట్ ఇయర్ అంటే కొంచెం ఉండు, కానీ మా కన్నయ్య కూడా మొన్న అక్షరాభ్యాసం చేయించడానికి మిన్నుని తీసుకెళ్ళాం కదా, ఆ రోజే బాగా ఎండలో ఆడకుండా ఇంటికి రాగానే వామిటింగ్స్. అది ఈరోజు గేమ్స్ ఏదో గ్రౌండ్కి తీసుకొని వెళ్ళి ఆడిపించారంటే ఈరోజు కూడా పడుకున్నాడు చూడండి. టిఫిన్ కూడా తినలేదు. నాకే కాదు ఏ మదర్కైనా అంతే. పిల్లలకి బాగాలేకుంటే అసలు మెంటల్గా అయిపోతుంది కదా. అసలు తినలేదు. ఒక్కటే హాఫే తిన్నాడు. పెసరట్టు అంటే మా కన్నయ్యకి చాలా ఇష్టం. నాకు మస్తు బాధ అయింది. పడుకున్నాడు. సర్లే బెటర్ కొంచెం రెస్ట్ తీసుకొని. సో మీ అందరికి అర్థమయ్యే ఉంటుంది. సడన్గా ఇంటికి రాగానే ఒక 3-4 టైమ్స్ మోషన్స్ వెళ్ళాడు, లూజ్ మోషన్స్ వెళ్ళేటప్పుడు నేనేం చేస్తాను అనేసి కొన్ని టిప్స్ ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. మిడ్ స్నాక్ కింద నేను హాఫ్ స్వీట్ కార్న్ నేను అదే పెసరట్టులో వేస్తే హాఫ్ కన్నయ్యకైతే అది మిన్నయ్యకైతే కాల్చి ఇచ్చాను. బెల్ సౌండ్ వచ్చింది. ఆ సౌండ్కి లేచి చూడండి వాళ్ళ నాన్న వచ్చారేమని. ఫస్ట్ పిల్లలకి హెల్త్ బాగాలేనప్పుడు మన ప్రేమనేనండి వాళ్ళని కసిరించకుండా ప్రేమగా ఏమైంది బేట వాళ్ళకి మంచి మోరల్ సపోర్ట్ ఉండాలి. అంటే మనం నీకేం కాలే బేట, నువ్వు స్ట్రాంగ్, నువ్వు సూపర్ మ్యాన్, నువ్వు స్పైడర్ మ్యాన్ అని చెప్తూ ఉండాలి వాళ్ళని. ఇంకా అబ్బా అది ఇదని మనం ఎంత పనిలో ఉన్నా కసిరించామనుకోండి వాళ్ళు ఇంకా ప్రేమకి దూరం. వాళ్ళు ఆల్రెడీ సఫర్ అవుతారు ఒక దాంతో. ఇంకా మనం కూడా కసిరిస్తే వాళ్ళు ఇంకెవరికి చెప్పుకుంటారు? పిల్లల హెల్త్ బాగాలేనప్పుడు మదర్ డబల్కి డబల్ ఓపిక ఉండాలండి. అది నేను చెప్పేది. మనకి ఎంత పని ఉన్నా కూడా ఇక్కడ మీరు చూస్తే అర్థమవుతుంది. నేను వీడియో స్టార్ట్ చేశాను, సడన్గా మీ కన్నయ్యకి మోషన్స్ అయ్యాయి. అయినా కూడా నేను ఏదైనా పని స్టార్ట్ చేస్తే చేసేంత వరకు వదలనండి. మీకు కూడా ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుందని ఎంత కష్టంతో ఈ వీడియో తీశానో తెలుసా. అటు కన్నయ్యని చూసుకుంటూ మిన్నుని మేనేజ్ చేసుకుంటూ చాలా కష్టమైంది. కానీ నేను గివప్ ఇవ్వనండి. నాకు చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు.
సో నేను చెప్పే టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి. పిల్లలకి సమ్మర్ కాబట్టి ఖచ్చితంగా మోషన్స్ అవుతూ ఉంటాయి, సడన్గా అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయండి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కోకోనట్ వాటర్, లేదంటే కోకోనట్ వాటర్ నేను ఇప్పుడే ఇన్స్టామార్ట్లో ఆర్డర్ ఇచ్చానండి. అన్నిసార్లు పోయేసరికి పీక్కపోయిండు. కోకోనట్ వాటర్ తాగితే చాలా ఇన్స్టంట్ ఎనర్జీ కదా, అది కూడా ఎస్పెషల్లీ మోషన్స్ అయ్యేటప్పుడు ఫాస్ట్గా వాటర్ తాగకూడదు, సిప్ చేయాలి, టీ తాగినట్టు తాగాలి. ఇది నేను చెప్తున్నది కాదండి, నేను మంతెన గారిది ఎప్పుడు ఫాలో అవుతాను. మీ అందరికీ తెలుసో తెలియదో మంతెన గారి వీడియోస్, హెల్దీ వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టం. నేను ఫస్ట్ హోమ్ రెమెడీగానే తగ్గించుకోవాలని చూస్తాను, తర్వాతకి హాస్పిటల్కి వెళ్ళాలి. సో తన వీడియో మీరు ఏమంటే యూట్యూబ్లో కొట్టండి, అంటే లూజ్ మోషన్స్ అయితే ఎలాంటివి చేయాలని ఫస్ట్ తన వీడియోనే వస్తుంది. తను చెప్పింది నేను ఇప్పుడు చేస్తున్నాను. వాటర్ ఎప్పుడు కూడా గబగబా తాగొద్దంట. మనం టీ ఎట్లా తాగుతామో అలా తాగాలంట. కొన్ని కోకోనట్ వాటర్, అది కూడా బలవంతం పెట్టకండి. స్టమక్ ఎప్పుడు మోషన్స్ అయినప్పుడు స్టమక్ ఖాళీగా ఉంటేనే మోషన్స్ కంట్రోల్ అవుతాయి. మీరు పెడతా ఉంటే ఇంకెక్కువ వెళ్ళి వాళ్ళకి డిహైడ్రేట్ అయిపోతారు పిల్లలు, చాలా సెలైన్ పెట్టే అలా అవుతుంది. అందుకని నేను కొన్ని కోకోనట్ వాటర్ తాగించి సైలెంట్గా కూర్చోబెట్టా అన్న. నేను ఈరోజు మంచిగా మీతోటి మష్రూమ్ బిర్యానీ చేద్దాం అనుకున్నానండి వీడియోలో, కానీ మా కన్నయ్య తిననప్పుడు ఇంకా నాకు ఎలా ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఒకరు తినుకుంటే అస్సలు చెయ్యాలనిపించదు. ఎస్పెషల్లీ మా కన్నయ్య మీద నాకు ఇంకా ఒకలాగా ఉంటుంది. వాడికి ఏమైనా అయ్యింది అనుకోండి, కడుపులో ఎట్టెట్టనో వాడికే కాదు మిన్నయ్యాక కూడా, కానీ ఇద్దరికి కొంచెం ఇంకా పిల్లలకి ఎలా ఉంటే మదర్కి ఇంకా ఎట్లా ఉంటుంది కదా, అందరు తినేటప్పుడే హ్యాపీగా అందరు తినేలాగుంటేనే హ్యాపీగా చేసుకోవాలి, లేకుంటే ఏం చేసుకుంటాను అనేసి జస్ట్ ఇప్పుడు మిన్నునే తింటాడు కదా అని బెండకాయ అవి కూడా కొన్ని బెండకాయలు ఫాస్ట్గా చేసేస్తున్నాను. మళ్ళీ పెద్దోడిని చూసుకుంటూ చిన్నోడిని మా మిన్ను అసలే ఫుడ్కి తట్టుకోలేడండి, ఆకలికి. తనకి టైం పెట్టకుంటే ఏడ్చేస్తాడు మిన్ను, తెలుసా. అసలు ఉండదు ఓపిక మా మిన్నుకి, తినకుంటే పిచ్చి పిచ్చిగా చేస్తాడు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడే నేను ప్యూర్ హనీ కూడా ఆర్డర్ ఇచ్చాను. వాటర్ తాగాడు కదా, వాటర్ తాగిన 1 అవర్కి లేదంటే 45 మినిట్స్కి తేనె నాకించండి మోషన్స్ అయినప్పుడు. ఎవరైనా తాగొచ్చు, ఎస్పెషల్లీ మోషన్స్ అవుతున్నప్పుడు. సో ఇప్పుడు ఇంకా ఫుడ్ ఏం పెట్టలేదు కన్నయ్యకి, అన్నం ఏం వద్దన్నా. ఈవెన్ తనకు కూడా తినాలని లేదు, ఇన్నిసార్లు మోషన్ వెళ్తున్నప్పుడు తినాలని ఉండదు పిల్లలకి. వాళ్ళ స్టమక్ ఎంటీగా ఉంచితేనే మోషన్స్ కంట్రోల్ అవుతాయి, ఓకేనా. సో నేనైతే 1 స్పూన్ తేనె నాకించి దిష్టి తీస్తానండి. నేను తీసే దిష్టి కన్నా మా హస్బెండ్ తీసే దిష్టి మా పిల్లలకు బాగా సెట్ అవుతుంది. అంతే కదా, కొంతమంది కొన్ని మా ఇంట్లో నాకేదైనా నా పిల్లలకి ఏమైనా మా హస్బెండ్ జస్ట్ చీపురుతో చెప్పుతో తీస్తే చాలు, మా అందరికీ తగ్గిపోతుంది. ఇంకా తను బ్యాంక్లో ఉంది కదా, నేనే కదా చూసుకోవాల్సింది, తీయొచ్చి. నాకు భయం అవుతుందండి ఆ మంటతో తీస్తే ఎక్కడ మీద పడుతుందో అని, కానీ ఏదో అలాగా చేసి పెట్టాను. చూడండి, నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, ఏం తింటాను. ఆ ఉప్మా సగం అలానే ఉంది, పెసరట్టు బ్యాటర్ అలానే ఉంది, ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇక నాకు తినాలని అంత ఇంట్రెస్ట్ కూడా లేదు, వదిలే అనేసి స్నానం చేయించాను. సగ్గుబియ్యం జావ, మోషన్స్ వచ్చినప్పుడు సగ్గుబియ్యం జావ తప్పకుండా తాగించాలి. దిష్టి తీసాను కదా, మంచి వేడి నీళ్ళతో స్నానం చేయించేసాను. ఈలోపు ఇంకా సగ్గుబియ్యం జావ కూడా చేసి తాగించాను. అంతే, మార్నింగ్ నుంచి ఒక్కసారి ఏమంటారు కోకోనట్ వాటర్ 1 గ్లాస్ తాగిండు. తాగగానే వెంటనే తేనె 1 స్పూన్ నాకించిన, దిష్టి తీయించేసి స్నానం చేయించి సగ్గుబియ్యం జావ వేడిగానే తాగాలి. ఒకేసారి కాకుండా కొంచెం కంట్రోల్ అవుతుంది, బాడీకి సెట్ అయిపోతుంది అన్నట్టు. రైస్ అస్సలు పెట్టకండి, ఓకేనా. ఇంకా ఈలోపు మిన్ను తినిపించినాక కన్నయ్యకి దిష్టి తీయించిన. మొహం చూడండి ఎలా అయిపోయిందో. ఏమంటారు కదా, ఒక్కసారి దిష్టి తీసిన తర్వాతకి మళ్ళీ ఒకసారి వెళ్ళాడండి. డేలో స్కూల్ నుంచి రాగానే ఆల్మోస్ట్ 6 టైమ్స్ వెళ్ళాడు. స్కూల్లో ఒకసారి వెళ్ళాడంట, ఇంటికి వచ్చి 5 టైమ్స్ వెళ్ళాడు. అలా వెళ్ళకూడదు, పిల్లలు పెద్దలు మనమే తట్టుకోలేము, ఇంకా పిల్లలు ఏమే తట్టుకుంటారు. ఇంకా ఇక్కడ మిన్ను చూడండి, మాటలు ఎన్ని బొమ్మలు వేస్ట్ అండి పిల్లలకి. ఇంట్లో పిల్లలకి హెల్త్ బాగాలేనప్పుడు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఒకరిని చూసుకుంటారు, ఇద్దరిని మేనేజ్ చేసుకోవాలంటే ఇలాంటి సిచ్యువేషన్లోనే అబ్బా అనిపిస్తుంది. కానీ మన పిల్లలకు మనం చూసుకోకుంటే ఇంకెవరు చూసుకుంటారులే అని అనిపిస్తుంది. మళ్ళీ ఇంకా సగ్గుబియ్యం జావ తాగంగానే వెంటనే పడుకోబెట్టేసాను. 1:30, 2
2కి ఏమో పడుకున్నాడు. టైం చూడండి, 2 పిల్లలు పడుకున్నారు. వాళ్ళు పడుకున్నాక ఒక్క ముద్ద అన్నం ఏమో తిన్నాను. నాకు పిల్లలకి ఏమైనా అయితే అన్నం కూడా తినను. మా హస్బెండ్ ఇదే తిడతారు. బేసిక్గా నేను 100 days వెయిట్ లాస్ ఎందుకు పెట్టానంటే టైంకి తినానండి. నేను తినకపోవడం వల్ల వెయిట్ గెయిన్ బాగా అయ్యేదాన్ని. అట్లీస్ట్ నాకు నేను కంటిన్యూగా ఉండాలంటే ఇలా షార్ట్స్ పెడతానని ఉంటానని తింటాను. నేను తినకుండా ఉండడం వల్ల వెయిట్ గెయిన్ అవుతున్నాను. టైంకి తినని ఈ రోజు అంతలో బ్రేక్ఫాస్ట్ చేయలే. ఆఫ్టర్నూన్ కూడా కొంచెమే ఏదో అలా తిననట్టు తినేసాను అంతే. ఇంకా ఈవినింగ్ లేవగానే మళ్ళీ తేనె తాగించాను. 1 అవర్కి ఒకసారి తేనె తాగిస్తూనే ఉండండి, మోషన్ కట్ అవుతుందంట. ఇది నేను చెప్పిన మాట ఏం కాదండి. మీరు కావాలంటే యూట్యూబ్లో మంతెన గారిది లూజ్ మోషన్స్ వచ్చినప్పుడు ఏమేమి టిప్స్ ఫాలో అవ్వాలంటే మంతెన గారిది వస్తుంది చూడండి. తను ఎలా చెప్పారో నేను అలానే చేస్తాను ఈరోజు. ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ ఈవినింగ్కి బాగా మోహంతా పీక్ అవుతుంది. సరే ఆఫ్టర్నూన్ పడుకొని లేసినాక ఒక్కసారి వెళ్ళలేదండి మోషను. అమ్మయ్య ఇంకా వెళ్ళలేదు అనుకున్నాను. మళ్ళీ ఇంకొక కొబ్బరి నీళ్ళు మళ్ళీ తాగించాను 1 గ్లాసు. మార్నింగ్ తాగించిన దాంట్లో వాటర్ బాగా వచ్చాయి, ఇందులో అయితే అసలు రాలేదండి. ఇంక 2 పిల్లలకి కొంచెం గ్లాసులో పోస్తా అంటే ఆ పెద్ద గిన్నెలోనే తాగేస్తాను. మిన్నుకి ఇంకా నాకు ఈరోజు స్నాక్స్ చేసే ఓపిక లేదు, ఏం లేదు. అంత పెద్దగా ఓపిక లేకుండే, టైం లేకుండే. నాకు పెద్దోడిని చూసుకోవడానికే సరిపోయింది. అందుకనేసి నేను ఏమి చేయలే. ఒక బిస్కెట్, అది మా ఓట్స్ బిస్కెట్ అండి, బయట నుంచి తెచ్చింది. కోకోనట్ వాటర్, ఒక బిస్కెట్ అయితే తాగాడు. ఈ లోపు నాకు బాగా ఆకలి అవుతుందమ్మా, కడుపులో ఎట్టెట్టనో అవుతుంది అంటే వేడిగాను ఒక్క ముద్ద తినిపించాను. చూద్దాము ఇది ఒక్కటి తింటే మోషన్. ఇప్పటివరకు అయితే వెళ్ళలేదు. ఇంకా ఆఫ్టర్నూన్ పడుకొని లేచిన కానించి వెళ్ళలేదు అని కొంచెమే పెడితే నాకు ఇంత సరిపోతుంది అమ్మా అంటుండు. అప్పటికే మొహం తిప్పేసిండండి. ఒకవేళ మోషన్ ఈ టిప్స్ ఫాలో అయితే ఖచ్చితంగా మోషన్స్ తగ్గుతుంది. ఇన్ కేస్ తగ్గలేదైనా కూడా కంటిన్యూ వస్తున్నాయి అంటే హాస్పిటల్కి తీసుకెళ్ళండి. హోమ్ రెమెడీస్ ఫస్ట్ ప్రిఫరెన్స్. ఇంకా మిన్నుకి రాగి జావ చేయించానండి. అదైతే ఫాస్ట్గా అయిపోతుంది కదా. స్నాక్స్ అన్నం ఏం తినడు ఆ టైంకి. కన్నయ్య తిన్నదే 7కి, ఆ టైంకి వద్దంటే సర్లేని రాగి జావ చేశాను. ఇంకా వీళ్ళకి ఏమన్నా అయితే పిల్లలకి కడుపు నొప్పి పెట్టుంది, కళ్ళ నొప్పి పెట్టుంది, ఆ నొప్పి అన్నీ చూస్తూ ఉండాలి, అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. సెట్ అయిపోయాను. ఫుడ్ కడుపు నిండిందంటే నాకు కడుపులో ఇంకా ఆకలి అవుతుందమ్మా, నాకు కడుపే నిండాలి అని చెప్తుండు. అప్పుడు అనిపించింది అమ్మ మోషన్స్ తగ్గితేనే పిల్లలకు ఆకలి అవుతుంది, అది గుర్తు పెట్టేసుకోండి. సో ఇక చూడండి అంతే. ఆ కొంచెం అన్నం తిన్నాడా, నేను పల్చగా ఒకవేళ మళ్ళీ అన్నం తింటాడేమో అని పల్చగా చారు చేస్తున్నాను, పప్పు చారు. వాళ్ళ నాన్నకి రాగానే చెప్తే నువ్వేం ఎందుకు, తన ఆఫీసులో ఉంటారు, తనని టెన్షన్ పెట్టడం ఎందుకండి, వచ్చిన తర్వాతకి చెప్తే అయిపోయి. తను ఎలాగూ రాలేరు చేయలేరు, చెప్తే వాళ్ళు మెంటల్ టెన్షన్, అక్కడ వర్క్ చేసుకోలేరు కదా, టెన్షన్గా ఏమైనా రాంగ్గా కొడితే ఏముందని ఇంటికి రాగానే ఇంకా వాళ్ళ నాన్నకి వచ్చేస్తే బయటికి తీసుకెళ్తారండి అని బైక్ మీద వెళ్ళిండు. చూడండి మంచిగా ఉంటే మా కన్నయ్య అలా ఉంటాడు, పడుకోడు, అస్సలు పడుకోడు. అందుకే మా కన్నయ్యకి ఏదైనా అయితే అబ్బా నాకు ఇంకొక డబుల్ టెన్షన్. మొత్తానికి సక్సెస్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకోవాలి మంతెన గారికి, తను చెప్పినట్టుగా చేశాను. నిజంగా మా పిల్లలకి ఎక్కువ నేను హోమ్ రెమెడీసే ఫాలో అవుతాను. తప్పదు అంటే హాస్పిటల్కి తీసుకెళ్తానే తప్ప హాస్పిటల్కి అస్సలు తీసుకెళ్ళలేను. అలా గంతులు వేస్తున్నంటే మా ఊడు సెట్ అయినట్టే. హ్యాపీగా మీరు కూడా చిన్న టిప్స్ ఫాలో అవ్వండి, మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని. వీడియో చాలా కష్టంగా తీసాను వీడియో తెలుసా. నేను ఏదైనా స్టార్ట్ చేస్తే ఎండ్ చేసేదానికి వదలనండి, మధ్యలో వదిలిపెట్టే రకాన్ని కాదు నేను. అది వాళ్ళు బయటికి వెళ్ళారు, ఇంకా వెళ్ళేసి రాగానే మిన్నుకి ఇలా చారు పెట్టి తినిపించాను. ఈవెన్ కన్నయ్య కూడా కొద్దిగా అయినాక తింటా అన్నారు. ఇది అండి, పిల్లలు సిక్ అయినా కూడా ఫస్ట్ మదర్ స్ట్రాంగ్గా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. ఎవరున్నా లేకున్నా మనం ఉంటే మన పిల్లలకి సరిపోతుంది. వీడియో ఎక్కడికి ఎండ్ చేస్తే